తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా వినూత్న కోర్సులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చిట్కాలు చెప్పారో చూద్దాం. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో నిర్వహించిన BFSI స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై ఉద్యోగాలు పొందడం కాస్తంత సులభతరం అవుతుందన్నారు. చదువులు పూర్తి చేసుకున్న యువతులు ఉద్యోగాల కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. నిరుద్యోగ యువత గురించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని చిట్కాలు తెలిపారు. ఉద్యోగాల కోసం వెతికే సమయంలో నిరుద్యోగులు డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా గుర్తుంచుకోవాలన్నారు. ఏ రంగానికి డిమాండ్ ఉందో చూసి అందులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. తద్వారా నైపుణ్యాన్ని పెంచుకొని ఉద్యోగం రాబట్టవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా ఉంటుందన్నారు. సదరు సంస్థల సూచనల మేరకే వినూత్న కోర్సులకు శ్రీకారం చుట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువకులు పట్టాలు పొంది ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్న వాళ్లకు, వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో చేరే వాళ్లకు ఒక దశా దిశను నిర్దేశించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఈ కార్యక్రమంలో మామూలు డిగ్రీలు చదువుకోవడానికి, ఫీజులు కట్టుకోవడానికి మధ్యతరగతి కుటుంబాలు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు శిక్షణ పొందడానికి అవసరమైన నిధుల విషయంలో కూడా ఆలోచన చేసి ఎక్విప్ సంస్థతో మాట్లాడి ఈ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఖర్చులు కూడా ఇంకొక సంస్థతో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసి మీకు శిక్షణ అందించడానికి అవసరమైన నిధులను కూడా వాళ్ళే సమకూర్చి మీకు శిక్షణను ఇవ్వడానికి ముందుకొచ్చిండ్రు. తెలంగాణలో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగ సమసిపోదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ తీవ్రతను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే ఈ క్రమంలోనే ఉపాధి అవకాశాలపై అనేక పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడామని, నిరుద్యోగులు డిమాండ్ సప్లై ఫార్ములా గుర్తించుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. డిగ్రీ చదివేవారు ఇప్పుడు తమ భవిష్యత్తు దిశగా ఆలోచించి అడుగులు వేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. దాంతోపాటు అదనపు కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను అధికంగా పొందవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీల 100% మనం నియామకాలు చేపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీరదు. ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ను కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కానీ వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాన్ని అందించాలి. వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి. ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. హయ్యర్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఉద్యోగం లేకపోవడంతో డ్రగ్స్, మత్తు పదార్థాలు అనే విష వలయంలో చిక్కుకుంటున్నారన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కొత్త దారులో ఉపాధి ప్రయత్నాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి, డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు. నిన్నమన్న చేసిన దాడుల్లో ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు సమాజంలో నేరగాళ్లు వేరుండేది, విద్యార్థులు వేరుండేది, నిరుద్యోగ యువకులు వేరుండేది, పారిశ్రామికవేత్తలు వేరుండేది. ఆ డిపార్ట్మెంట్లో నేరగాళ్లకు సంబంధించిన వివరాలు నేను చూస్తున్నాను. ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు, గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది. అతి త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్నా ఇంకా 60 లక్షల మంది నిరుద్యోగ యువత ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ తెలిపారు. అతి త్వరలోనే మరో 35,000 ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంత చదువుకున్నా సరే నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకు వస్తే 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల
తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్లడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. తెలంగాణ యువతకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. దీనికి సంబంధించి లేబర్, ఉద్యోగ కల్పన, శిక్షణల శాఖను పూర్తిగా బలోపేతం చేయాలని యువత కోరుతున్నారు. కాలేజ్లో ఉన్నప్పుడే విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ భాష, కమ్యూనికేషన్, ప్రవర్తన నియమావళిపై పట్టు సాధించాలని అంటున్నారు.